ఎందుకురా నీకంత భయం? తను చూడు ఎంత బాగా మాట్లాడుతుందో. తన పేరు చెప్తే తిరిగి పేరు కూడా చెప్పలేదు. పేరుకేమో అర్జున్, ఆ పేరులో ఉన్న ఎనర్జీ ఎక్కడ్రా? ఇదిగో రేపు ఎలాగైనా సరే ఆ అమ్మాయికి నీ పేరు చెప్పి మనసులో మాట కూడా చెప్తున్నావు, ఓకేనా? ఓకే. చూడలేదు ఈరోజు ఎలాగైనా సరే అమ్మాయికి నా మనసులో మాట చెప్పి అదంతా మంచిగా జరిగేటట్టు చూడు. పూజ గారు రా కూర్చో. పూజ అది మొహమాట పడకు, వచ్చి కూర్చో. నా పేరు అర్జున్ అండి. ఏంటి నా పేరు చెప్పకుండా సడన్ గా వెళ్ళిపోయి ఇప్పుడు రాగానే ఫస్ట్ నేమ్తో స్టార్ట్ చేస్తున్నావా? సరే గానీ ఇప్పుడైనా లాక్ చేయకుండా పాయింట్కి రా. తెలిసిపోయినట్టు. అది పూజ. ఇదిగో నిన్ను చూస్తుంటే 1 వీక్ కాదు కదా, 1 మంత్ 1 ఇయర్ అయినా సరే ఇలాగే మాట్లాడకుండా బ్రతికేసేలా ఉన్నావు. యాక్చువల్లీ నేను మిమ్మల్ని 1 వీక్ నుండి కాదండి, 2 మంత్స్ నుండి ఫాలో అవుతున్నాను. వాట్? 2 మంత్స్ ఉందా? అవునండి, మన ఇద్దరిది ఒకటే ఏరియా, ఒకటే గల్లీ. ఏంటి? నిజం పూజ. మీ ఇల్లు రోడ్ నెంబర్ 2లో లాస్ట్ది అయితే మా ఇల్లు గల్లీలోకి ఎంటర్ అవగానే వచ్చే ఫస్ట్ది. మేము ఆ ఐడియాకి వచ్చి 6 మంత్స్ అవుతుంది. నేనెప్పుడు నిన్న ఐడియాలో చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూస్తున్నానండి. అయితే ఏంటి ఇప్పుడు? మిమ్మల్ని చూడగానే నచ్చేశారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి. ఏమంటున్నావు? అర్థం కావట్లే, గట్టిగా చెప్పు. ఇంతమంది ముందు గట్టిగా చెప్తే ఆగోదేమో అండి. నువ్వు నన్ను ఇష్టపడుతుంది కూడా గట్టిగా చెప్పడానికి భయపడుతున్నావు. మరీ అంత మొహమాటం భయం మనకు సెట్ అవ్వదు. అయినా నీలాంటి ఇంట్రోవర్ట్కి నాలాంటి ఎక్స్ట్రోవర్ట్కి అస్సలు సెట్ అవ్వదు. నువ్వు ఎక్కడ హోప్స్ పెట్టుకుంటావా అని నేనే ముందుగా వచ్చి మాట్లాడాను. అలా కాదు పూజ గారు. ఇదిగో చెప్పాలనుకుంది చెప్పేశాను, ఇంకా నీ ఇష్టం. గుడ్ బై. హలో. నైట్ మూవీకి ప్లాన్ చేస్తాం, వస్తున్నావు కదా? మూడ్ బాగాలేదే. ఏమైంది? అదే 1 వీక్ నుంచి ఒకరు ఫాలో అవుతున్నాడని నీకు చెప్పాను కదా. అవును. వాడు ప్రపోజ్ చేశాడే, నో అని చెప్పేశా. నువ్వు నో అని చెప్తే వాడు ఫీల్ అవ్వాలి కానీ నీకేమైంది? పాపం. ఎవడే వాడు? వాడు ఇక్కడే మా గల్లీలోనే ఉంటాడంట. వాడి పేరు అర్జున్ అని చెప్పాడు. మీ గల్లీలో అర్జున్ అంటే మీ గల్లీలోకి ఎంటర్ అవ్వగానే వచ్చే ఫస్ట్ ఇల్లే అని చెప్పాడా? అవునే, నీకెలా తెలుసు? వాడు మా అన్న ఫ్రెండేనే. ఒకసారి మా అన్నని స్కూటీ మీద అక్కడే డ్రాప్ చేశాను. ఓ అలాగా? అవునే, వాడు ఒక పెద్ద మబ్బుగాడే కానీ చాలా మంచోడే. మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ లో తాగనోడు వాడు ఒక్కడేనే. 2-3 సార్లు మా అన్నయ్య బాగా తాగి అవుట్ అయితే ఇంటి దగ్గర వాడే డ్రాప్ చేశాడు. అవునా? నేను ఒకసారి మాట్లాడడం కూడా జరిగిందే. వెరీ డీసెంట్ ఫీల్ ఉండేవాడు. నో అని చెప్పి మంచి పని చేశావే. వెరీ బోరింగ్ వాడు. నీకు వాడికి అస్సలు సెట్ అవ్వదు. ఓ అలాగా? సరే ఉంటా, బాయ్.